హరి ఓం. గం గణపతయే నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. రాకలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమై ఢీకొని బ్రోచు దిక్కమది ధీయుతులైన తదీయ వర్ణముల్ గైకొని భక్తి చేనుడువ కానరుగాక విపత్పరంపర దాకమునే జగజ్జనుల దశరథీ కరుణాపయోనిధి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాద్ భవేత్. అందరికీ నమస్కారం. పిబరే రామరసం 15వ సంచికకు వేదప్రియ స్వాగతం, శుభస్వాగతం. సీతాదేవి యొక్క చరిత్ర గురించి మనం చెప్పుకుంటున్నాం. సీతోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు కూడా ఉంది. అసురనాశని అయిన సీత మాకు శుభాలను కలగ చేయి అనే ప్రార్థన ఋగ్వేదంలోనే కనిపిస్తుంది మనకు. అథర్వ వేదానికి చెందిన సీతోపనిషత్తు సీతను శాశ్వత శక్తికి మూల బిందువుగా వర్ణించింది. ఆమెను యోగమాయ అని కీర్తించింది. సీతయే ప్రణవస్వరూపమని, అక్షర బ్రహ్మమని చాటింది. సీత ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తుల సమైక్య రూపమని నిర్ణయ సింధు వివరించింది. రామతాపనీయోపనిషత్తు సీత ఆనందదాయిని, ఆదిశక్తి, సృష్టి స్థితి లయకారిణి అని చాటుతోంది. పద్మపురాణానుసారం సీత జగన్మాత. ఆధ్యాత్మిక రామాయణానుసారం సీత ముక్తిదాయిని. తులసీదాసు రామచరిత మానసులో ఉద్భవ స్థితి సంహారకారిణీం హారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం అని స్తుతించాడండి. శౌనకీయ తంత్ర ప్రకారం సీత ఈ సృష్టికి మూల స్వరూపమైన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే త్రిరూపాలు గల ఆదిపరాశక్తి. ఋగ్వేదానుసారం సీత హలముఖ క్షైతయే కాదు, వ్యవసాయానికి అధిష్టాత్రి కూడా. సుందరకాండలో హనుమ ఆమెను వేధిస్తున్నటువంటి రాక్షస స్త్రీలను సంహరిస్తాను, అనుమతి ఇవ్వమని సీతమ్మను కోరాడు. అందుకు సీత స్త్రీవధ చేయరాదు అని వారిస్తుంది. ఇది ఆమె క్షమకు, సహనానికి తార్కాణం. సీతలోని పరమోన్నత గుణం పాతివ్రత్యం. అందుకే సుందరకాండలో హనుమ సీతను తన భుజాలపై ఎత్తుకుని లంకను దాటిస్తాను అన్నా కూడా అంగీకరించలేదు. రావణుని వధించి తీసుకుపోవాల్సిందేనని స్పష్టం చేసింది మాత. శీల పరీక్ష జరిపిన సందర్భంలో కూడా ఒక్క క్షణమైనా నా మనస్సు శ్రీరాముని వీడకుండా ఉంటే నన్ను నీ శరణంలోకి తీసుకోమని అగ్నిని ప్రార్థించింది. సీత మానసికంగా నిరంతరం శ్రీరామ ధ్యాన వ్రత కాబట్టే అగ్ని ఆమెను పరిశుద్ధగా ప్రకటించాడు. అసలు రావణుడు తనను తాకితే భస్మమవుతాడు కాబట్టి సీత అగ్నిలో దాగి తన ఛాయను లంకలో ఉంచిందని చెబుతోంది భావార్థ రామాయణం. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత అయోధ్యలో కొందరు పలుకాకులు ఆమె పాతివ్రత్యంపై చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా రాముడు సీతను అడవుల పాలు చేశాడు. లవకుశులు జన్మించిన తర్వాత సీత భూమాత గర్భం చేరుకుంటుంది. తులసీదాసుని రామచరితమానస ప్రకారం సీతారాములు అభిన్న తత్వాలు. వారిద్దరూ ఒక దివ్య జ్యోతికి ఉన్నటువంటి వేర్వేరు అభివ్యక్తులు. కాబట్టే వారిద్దరి మధ్య వియోగానికి అవకాశమే లేదు. సీతా వియోగం రాముని క్షోభ, రామ వియోగం సీత దుఃఖం రెండు దాంపత్య ధర్మ పాలనను
ఆదర్శంగా చాటడానికి దైవమాడినటువంటి క్రీడలు అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మన ఈ జాతికి, ఈ భారతీయ జాతికి, సమాజానికి వారి యొక్క ఆదర్శ దాంపత్య వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకు ఎరుక చేయడం కోసమే. దాన్ని మనం అనుసరించాలి, అనుకరించాలి, ఆచరించాలి అనేటువంటి దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి సందేశం మనకు సీత చరిత్ర ద్వారా తెలుస్తోంది. మరికొన్ని విశేషాలను వచ్చే సంచికలో చెప్పుకుందాం. సెలవు. స్వస్తి. జై శ్రీరామ్.